మంచిగా రియాక్ట్ అయ్యి వచ్చారు ఈరోజు. ఇవాళ మంచి పెద్ద అకేషన్ ఉంది. యాక్చువల్గా మనం ఇంతకుముందు చాలాసార్లు కలిసాము రకరకాలుగా, అది వేరే విషయం. బట్ ఈ రోజు ఏంటంటే మన మిల్కీ బాయ్, మన ప్రేమగా పిలుచుకునే మిల్కీ బాయ్, మన ప్రియమిత్రుడు ఇవాళ ఈ నెక్స్ట్ వీక్లో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి తిరిచి వెళ్ళిపోతున్నాడు. సో అతనికి ఒక చిరు సన్మానం చేయాలని మనందరం నిశ్చయించుకున్నాం కేఎల్కేజీ గ్రూప్. సో అందుకని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఒక్కసారి మన మిల్కీ బాయ్ని పైకి రమ్మని చెబుతున్నాం. సో మన గ్రూప్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ ఈక్వల్ గానే ఉంటారు. ఎవ్వరు కూడా అందరూ డౌన్ టు ద ఎర్త్. ఈవెన్ దో అందరూ ఒక రేంజ్ లో పనిచేస్తున్నా కానీ ఒక 5-6-7 మంది, బట్ స్టిల్ లైక్ ఎంకేపీ ఉన్నాడు, మన కుమార్ బాబాయ్ అన్నాడు, ధర్మ ఉన్నాడు, కిషోర్ బాబాయ్ అన్నాడు, వీళ్ళందరూ కూడా అందరూ ఈక్వల్ గానే ఉంటారు. ఎక్కడ కూడా మేము అది మేము ఇది అనేది ఉండదు. సో దట్ ఈస్ ద మనకి ప్లస్ పాయింట్ కేఎల్కేజీకి. దిస్ ఇస్ ద వెరీ గుడ్ పాయింట్. వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేద్దాం. సో ఇంకొకటి పాయింట్ అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీ చేయాలని మేము అనుకున్నాం అనమాట. కుమార్ వెళ్ళిపోతున్నాడంటే సో కుమార్ బాబాయ్ ఈ ఈవెంట్ కి మనం చాలా మంది ఏంటంటే మన మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా చేద్దాం. కుమార్ బాబాయ్ వెళ్ళిపోతున్నారంటే మాకు బాధగానే ఉంది. బట్ ఇది ఒక సెలబ్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఒక సెంట్ ఆఫ్ రెండు ఉంటాయి. ఖచ్చితంగా ఈ పార్టీ చేద్దాం, మనందరం కూడా కాంట్రిబ్యూట్ చేద్దాం. డబ్బుల గురించి వర్రీ కావద్దు, ఖచ్చితంగా అందరం కాంట్రిబ్యూట్ చేసి సక్సెస్ అనమాట. సో ఖచ్చితంగా కుమార్ని ఇప్పుడు కూడా తను ఒక రేంజ్ లో చూస్తూ ఉంటాడు అనమాట. సో అందుకని నేను కూడా, ఎందుకంటే మిగతా అందరికీ చెప్పా, చాలా మందికి వదిలేసేయండి, ఎందుకంటే తను అడిగాడు, ఈ అవకాశం ఖచ్చితంగా తను ఇది చేసుకున్నాడని. సో థ్యాంక్ యూ ధర్మ బాబాయ్, ఒక్కసారి నువ్వు రావాలి ఖచ్చితంగా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ధర్మ మాట చాలా రోజులు తర్వాత ముందు మనం ఇప్పుడు చిన్న స్పార్క్ తెలిసింది. ఆయన ఎప్పుడు నాకు ధర్మంలో నాతో కలిసినప్పుడు కూడా ఎప్పుడు కుమార్ గురించి ఎప్పుడు చెప్తాడు. నాకు గాడ్ ఫాదర్ ఉంటుంటున్నాను జీవితంలో ఎప్పుడు ఎవరైనా కావచ్చు. ఒకసారి మన కుమార్ బాబాయ్కి అందరం కూడా గుడ్ లక్ చెప్తాం. ఆల్ ద బెస్ట్ కుమార్ బాబాయ్. అంటే గ్రూప్ నుంచి బయటకు వెళ్ళకూడదు. సెన్సార్ ఒప్పుకోరు. అరే మాకు చూపిస్తా చేయరా, వెనకాల ఏంటో తీస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమానికి నేను అంటే స్పెషల్ గా అప్రిషియేట్ చేయాల్సింది మన కపిల్ నాగ్. ప్లీజ్ కమ్. కపిల్ నాగ్ ముత్తయ్య ప్లీజ్. మంచినీళ్ళ నుంచి అన్ని ప్రతిదీ వాళ్ళ దగ్గర చూసుకున్నారు. అది అంటే మనం ఏంటంటే మనీ పడేస్తే వస్తాయంటే కాదు, సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలా చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు. సో థ్యాంక్ యూ ముత్తయ్య. జై శ్రీకృష్ణ. అసలు ఈయన వస్తే అసలు ఇంకేం అక్కర్లేదు. చాలా బాగుంది. నేను చెప్పాలనుకుంటానే
ధర్మ చాలా సార్లు చెప్పాడు, ధర్మ ఈజ్ మై గురువు అని చెప్పి, మై మెంటర్. అది ఆల్రెడీ ఇచ్చేసారు. కుమార్ గారు చెప్పాలి గురువు ఎందుకు అయ్యారు. లాస్ట్ చెప్పారు ఆయన. అది అసలు అయితే చెప్పాలి. బాబాయ్ మన గ్రూప్ లో అందరూ అన్ని కేటగిరీస్ ఉన్నాము, అన్ని స్టేజ్ అందరూ ఉన్నాము. అది కుమార్ కూడా యాజ్ ఏ అలా ఉన్నాడు. కానీ ప్లస్ మన గ్రూప్ లో హెల్తీగా ఆలోచించే మనిషి, మన పథకాల గురించి కూడా ఇన్సూరెన్స్ గురించి చెప్పడం కానీ, ఎవరికన్నా ఉన్నాయిరా పైన సజెషన్ చెప్పడం పైన కానీ, ఎంచు. ఎడ్యుకేషన్ గురించి చెప్పడం కానీ, ఇలా చెప్పాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కొంతమందికి. అంటే క్యాడర్లు మేనేజ్ చేయడం వేరు, పక్కన వాళ్ళకి సలహా చెప్పడానికి కొంచెం టైమింగ్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే కుమార్ ఆ విధంగా 100% ఈజ్ ద బెస్ట్ సర్వీస్. నేను కూడా ఉన్నాను, నాకు కొంతమంది చిరాకు ఉంటుంది, ఓపెన్ చెప్పి నేనంటే కొంతమంది చిరాకు ఉంటుంది. కుమార్ అంటే అందరికి ఎవరికి చిరాకు లేదు, ఇది లేదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కుమార్ న్యూట్రల్ ఓకే, ఈ 5 years లో మనం కూడా ఒకసారి మధ్యలో ఊరు వెళ్ళి ఇక్కడ గత్తపతి వచ్చారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. తప్పకుండా ఎక్కడ కోల్పోయి అప్పుడు ఎత్తుకోవాలి. నీ గొంతు గురించి చాలా రోజులైంది. నువ్వు చెప్తున్నవన్నీ వృత్తాలు నువ్వు చేయి నడిపించేది లేనని చెప్పిన ఆయన అది. నా గురించి అందరికి తెలిసి ఉంటుంది. ఐఎమ్ మిడిల్ అకాడమిక్ లో చాలా చాలా డౌన్ క్యాండిడేట్. ఆల్మోస్ట్ 50% to 60% పాస్ అయ్యే క్యాండిడేట్. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ నాది. డిగ్రీ పాస్ అయ్యాను. డిగ్రీ పాస్ అయిన తర్వాత నా ఎప్పుడైతే ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిందో వీడికి నాకు బాండింగ్ అప్పుడు పెరిగింది. సేమ్ కాలేజ్ మీరు? సేమ్ కాలేజీ కాదు, కాలేజీ కాదు. వీడు ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ నేను కలిసి ఒకే క్వశ్చన్ జాయిన్ Very good. అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను సప్లిమెంటరీ క్యాండిడేట్. ఐఎమ్ నాట్ హెజిటేటింగ్ టు సే ఎనీథింగ్ టు మీ. కానీ ఈరోజు నేను ఒక రీజియన్ హెడ్ గా ఉన్నాను. దీనికి నేను ముగ్గురు నమ్ముతాను. ఒకటి జన్మనిచ్చిన అమ్మ, 2 కొండ మీద ఉన్న వెంకటేశ్వరుడు, నన్ను వాళ్ళ కొడుకులా భావించిన వీళ్ళ అమ్మగారు. ఇది మాత్రం ultimate. ఇది ultimate. ఎందుకంటే నాకు ఉన్న స్తోమత ప్రకారం పుస్తకాలు కొనుక్కుని చదువుకున్న స్తోమత లేదు, పెద్ద పెద్ద తెలివితేటలు అంతగానే లేవు నాకు. నేను చదివిన పుస్తకాలు కానీ, నేను చదివిన జర్నల్ బుక్స్ కానీ, వీడు తిన్నగా వదిలేసినది నేను తిని జీర్ణించుకుని గొప్పవాడిని ఈరోజు. ఇది అందరూ చెప్పకపోవచ్చురా, నువ్వు చాలా చక్కగా చెప్పు. అమ్మ నాకు జన్మనిచ్చి ఎంత రుణం తీర్చుకుందో ఆ తల్లికి రుణం తీర్చేసుకుంటూ తలగొరి పెట్టిన తర్వాత, కానీ వీళ్ళ రుణం ఎన్ని జన్మలు నేను తీర్చుకోలేదు. ఇతను వీడు కానీ వీడితో తక్కువ నేను ఉంటాం. వీళ్ళ అన్నయ్య ఆంజనేయ శాస్త్రి గారు, వీళ్ళ తమ్ముడు జీవీఎస్ శర్మ గారు, వీడితో ఎంత బాండింగ్ ఉందో వాళ్ళతో అంత బాండింగ్ ఉండేది. వెరీ గుడ్. కేవలం మా ఇంటికి నేను తినడానికి నిద్రపోవడానికి వెళ్ళేవాడిని. నా యొక్క ఇంటర్మీడియట్ నుంచి ఉద్యోగం వచ్చే వరకు నన్ను కన్న బిడ్డల, కంటికి రెప్పల, పొట్టలో బిడ్డ ఉన్నప్పుడు తల్లి ఎంత ఆతృత పడుతుందో అంత ఆతృత పడింది వీళ్ళ అమ్మగారు కానీ వీళ్ళు కానీ. అయ్యా స్వామిమాలు వేసుకున్నావు, శబరిమల వెళ్తున్నావు, నువ్వు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ మొక్కు, ఏ స్వామిని ఆశీర్వదిస్తాడో నువ్వు గొప్పడు అవుతావో. ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చింది, ఒక 2 నెలల ఏజ్ బారైపోయి ఉద్యోగం వచ్చేది కాదు. అన్ని వదిలేసి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించాను గవర్నమెంట్లో. కేవలం మా అమ్మ నాన్న వెంకటేశ్వర ఉంటారు, వీళ్ళకి జన్మతః శతద ఎల్లవేళ రుణపడి ఉంటారు. సూపర్ బాబాయ్, సూపర్, ఎక్సలెంట్. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను మన కృష్ణాంకలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని గురువుగా భావిస్తాను. ఎందుకంటే నేను కొంతమంది ఐఏఎస్ దగ్గర పనిచేశాను. వాళ్ళ తెలివితేటలు కానీ, వాళ్ళ యొక్క స్కిల్ పవర్ కానీ, నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం మన కృష్ణాంకలో ఇద్దరు వాళ్ళు ఐఏఎస్ కొట్టపోయినా అంత క్యాలిబర్ ఉన్నవాళ్ళు ఎవరంటే, ఒకటి జీబీవీఎన్ కుమార్, రెండవది కిషోర్. పనిచేస్తే కాబట్టి వాళ్ళ తెలివితేటలు నాకు తెలుసు. వాళ్ళ షార్ప్నెస్ కానీ, వాళ్ళ యొక్క డెసిషన్స్ కానీ, వాళ్ళ యొక్క ఓపెన్ థింకింగ్ అని, బ్రాడ్ థింకింగ్ ఎంత ఉంటుందో అంతే ఈక్వల్లీ టాలెంటెడ్. ఎందుకంటే వీళ్ళిద్దరు వాళ్ళ దురదృష్టం మన మధ్యలో అరే మధ్యలో మాట్లాడకండి. వాళ్ళ దురదృష్టం కొద్ది మన మధ్యలో ఉన్నారు తప్ప, వాళ్ళు వాళ్ళకున్న తెలివితేటలతో ఐఏఎస్ కంపల్సరీ కొట్టాల్సిన వీళ్ళిద్దరు. ఐసీడబ్ల్యూలో
ఓనమాలు కూడా తెలియనటువంటి సింగిల్ అటెంప్ట్ లో ఐసీడబ్ల్యూ 3 అటెంప్ట్ క్లియర్ చేశాడు. సూపర్ కిషోర్. మోడర్న్ అకాడమీలో ఆయనకి బెస్ట్ శిష్యుడు. ఇక్కడి నుంచి ఊరుగాని ఊరు వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఇబ్బంది పడ్డాడో చాలా మందికి ఆదర్శంగా కిషోర్ ఉన్నాడు. వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. నేను కుమార్తె నా బాండింగ్ చాలా లాంగ్ ఉంది. కిషోర్తో చాలా తక్కువ, ఉన్న తక్కువ కానీ ఊహించుకుని చాలా ఎక్కువ కిషోర్ గురించి. కిషోర్ ఎలాగా కుమార్ గారి గురించి ఎలాగా? కుమార్ నాకు కేఎల్టీ గ్రూప్ లో తెలుసు, అంతకుముందు తెలియదు. కుమార్ గారు మీరు అయ్యో బాబు నన్నేం గారనంత బాబు జస్ట్ ఇంటి తర్వాత గారణ పదార్థం. అయ్యో బాబు ఏం లేదు. లేదు మనందరం ఒకటే, ఇక్కడ గారెలు ఎవరు లేరు, అందరూ సమానం. అదే చెప్తే ఏదో మరి మీది మన కుమార్ అంతే. కుమార్ కుమార్ గారు సంబోధిస్తాను మేము విడిగా ఏం సరే, నీ ఆనందం కానీ బట్ యాక్చువల్గా ఏంటంటే అవసరం లేదు. నేను వడలయ్య గాలిలే బాబా ఒక్క నిమిషం, సైన్స్ లాస్ట్ 5 minutes. కుమార్ యు వాంట్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్. కృష్ణప్రసాద్ ఏదో చెప్తున్నా. నేను వీడు కుమారానికి వెళ్ళాను. ఇప్పుడు 10th లో ఉన్నాను. బాబు ఇక్కడ వచ్చి అందరూ నేను వీడు కుమారానికి వెళ్ళాను. ఎక్కడంటే మన మెట్ల బజార్ ఉంది కదా, మెట్ల బజార్లో టెంపుల్కి ఎదుర్కొన్న రైట్లో ఉండేవాడు బ్యాక్ సైడ్. వెళ్ళినప్పుడు 10th లో ఉన్నాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి నేను ఎస్ఆర్ కాలేజీ, ఈడేమో సప్తగిరి, మనోడేమో కేబిఎన్ శాతవాహన. అప్పుడు మనోడిని చూసినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ అనేది ఎలా, స్ట్రాటజీ ఎలా వేయాలి, స్ట్రాటజీ ఎలా వేయాలనేది మనోడిని చూస్తే కొంచెం రే రాము. వీటి తర్వాత ఇంకా జాబ్లో చేరడం, నేను డిగ్రీ రెగ్యులర్ కోర్స్ అందువల్ల కొంచెం డిస్కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ నన్ను నీటి తీసుకెళ్ళాను సత్యనారాయణ కోసం ఒక నేను సాయంత్రం 5ంటికి పోల్ చొక్కాను సిమెంట్ ప్యాంట్ వేసుకొచ్చి సైకిల్ వేసుకొచ్చి ఓ దగ్గరికి వెళ్ళాలి రా అన్నాడు. మనం అప్పట్లో ఎవడన్నా మన ఫ్రెండ్ వచ్చి ఓ దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు, ఎక్కడికి, ఏం చేయాలి, ఓ దగ్గర తీసుకెళ్ళాడు. ఒక ఆయన కల్పించాడు. పొద్దున్న 5:30కి వచ్చామన్నాడు. 5:30కి వెళ్ళా, అవ్వలేడు. ఆ ప్లేస్ కి వెళ్తే 5:30కి అవ్వలేడు. తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి 90 మంది బయటకు వచ్చారు. వాళ్ళలో మనోడు కూడా వచ్చాడు. మనోడు శర్మ, మన ఇన్కమ్ ట్యాక్స్ శర్మ, 7 బయటకు వచ్చారు. ఆ 90 మంది ఏంట్రా ఏం జరుగుతున్నారు లోపల అంటే, కూర్చో నీకు ఇప్పుడే అర్థం కాదు, టైం పడుతుంది. ఇంకా అక్కడి నుంచి అలా 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 అనే లైన్లోకి వచ్చి ఇట్లాగా మనం ఏం నేర్చుకోవచ్చు అనేది కొంతమంది చూస్తే మనకి అలా ఇది ఉంది. కుమార్ వాంట్ టు షేర్ సమ్. ఏదైతే ఉందో, ఏది మనసులోకి వస్తే అది మాట్లాడేస్తాను. ఫస్ట్ ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన కింగ్ నాకి, ముత్తైకి, అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా వేరే ప్రాణం ఎవరని చెప్తే ధర్మారావు అని వాడు నాకు తెలుసు ఎవరిని కంట్రిబ్యూట్ చేయనీయడు. వాడు వస్తున్నాడంటేనే హీ విల్ టేక్ ఎవ్రీథింగ్ ఆన్ హిస్ షోల్డర్ అని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు తెలుసు అనమాట. వాడు చేయగలడు అన్ని, ఏ పనైనా సరే ఒంటరిగా సాధించి చూపించాలి, చేసి చూపించాలి అనే దృక్పథం ఉన్న వ్యక్తి. చాలా గొప్పగా చెప్పాడు. నేను వాటికి అన్నిటికీ మేమంతా అనుభవం కాదో తెలియదు, కానీ అతని కష్టము, అతని దేవుడి మీద నమ్మకము, అతని కృషి, అదే ధర్మారావుని ఇంత పైకి తీసుకొచ్చినాయి. కానీ ఎవరు చేసింది ప్రత్యేకించి అయితే ఏమీ లేదు. ఏదో తోడుగా ఉడతా బతికే ఏదో చిన్న చితగా చేస్తున్నారు అందరూ పైకి తీసుకెళ్ళి. అది ఇప్పుడు ధర్మారావు చాలా మందిని, ఎంతో మందిని తీసుకెళ్ళాడు. తను ఇప్పుడు చెప్పుకోవాలి. మనం గత 5-6 ఏళ్ళుగా కలుస్తున్నాము, ఎవరికి ఇంత ఫుల్ డీటెయిల్గా తెలియదు. ఈ రోజున ధర్మారావు వచ్చి ఓపెన్గా చెప్పాడు కాబట్టి ఎంతో కొంత అవగాహన వచ్చింది. ధర్మారావు ఎంతమందికి చేశాడు లెక్కలేదు. కాబట్టి ప్రతి వాళ్ళకి
మనం అంతా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఎవరో వాళ్ళకి ఎంతో కొంత తోడ్పాటు, అంటే పుస్తకాలు ఇచ్చు, ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పు, ఏదో రకంగా అందరికీ చిన్న చితికి ఎంతో కొంత లాభం చేకూర్చిన వాళ్ళమైతే మనకి బాగుంటుంది, ఆ ఫీలింగ్ బాగుంటుంది. వాళ్ళలో వీ మేడ్ సమ్ డిఫరెన్స్ టు దేర్ లైఫ్ అనిపిస్తే, వాళ్ళ మొహంలో స్మైల్ చూస్తే చాలా ఆనందం వేస్తుంది అనమాట. అబ్బా కొద్దిగా దీనిలోంచి బయటకు వచ్చారో, బాధలోంచి బయటకు వచ్చారన్న తృప్తి, ఆనందం ఉంటుందన్నమాట. ఇది కృష్ణుడిని మాత్రం బాగా పాపులర్ చేశారు గ్రూప్లో మాత్రం. నాకు కృష్ణుడు అంటే ఇష్టం అని చెప్పి అసలు ఈ మొత్తం తెలిసిపోయాడు. కృష్ణుడి అంటే అందరికీ ఇష్టమే, వారణాసి విజయ్ కూడా ఇష్టమే, అందరికీ ఇష్టమే. నాకు కొంచెం ఎందుకునో ఎక్కడ లేని భక్తి ఆప్యాయత ఉందన్నమాట కృష్ణుడు అంటే. మీ అందరు కూడా పూజించి చూడండి, యూ విల్ కమ్ టు నో ద డిఫరెన్స్. ఎందుకని కృష్ణం అనే జగద్గురు అని మీకు అప్పుడు అర్థమవుతుంది. నేను చెప్పాలనుకున్నది మీరు ఎంతవరకు తీసుకుంటారో తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మనందరం 50 ఏళ్ళకి వచ్చేసాము. నేను ఇందాక కూడా చెప్పేశాను, అది మళ్ళీ చెప్పను. హాయ్ హాయ్ నెక్స్ట్ ఎవరికి పెన్షన్ వస్తుందో లేదో తెలియదు, పెన్షనబుల్ జాబ్స్ తెలియదు. 60 ఏళ్ళ తర్వాత మనకి జరుగుబాటు కావాలి అంటే ఇప్పటి నుంచి తెలుసుకోండి. పెన్షన్ పాలసీలో పెన్షన్కి తగ్గట్టు ఏదైనా పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంకులోనో ఏదో ఒకటి పెన్షన్ కోసం 60 ఏళ్ళ తర్వాత వచ్చేలా, ఎవరైతే ప్రైవేట్లో చేస్తున్న వాళ్ళు ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్లో వాళ్ళైతే ఎన్పిఎస్ లేకపోతే ఇంకొక స్కీమ్లోనో పోస్టల్ లైఫ్ దానిలోనో దేనిలోనో చూసుకొని పెన్షన్ పాలసీ తీసుకోండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఏదైనా పర్వాలేదు, ఎంతో కొంత కడుతూ ఉండండి. 60 ఏళ్ళ తర్వాత ఎంతో కొంత పెన్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత ఇప్పటికే ఓపికలు తగ్గిపోయినాయి అందరికీ. ఆ తర్వాత మనకి ఇన్కమ్ ఉంటుందో లేదో తెలీదు. పిల్లలేమో ఏ అమెరికాలో, ఏ ఇంగ్లాండ్లో ఎక్కడో ఉంటారు, బెంగళూరులో, గుర్గావ్లో ఉంటారు. కాబట్టి ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకుని, అంతకుముందు నేను మెడికల్ హెల్త్ గురించి చెప్పాను, అట్లా తీసుకోండి. గొప్పన మెడికల్ ఎమర్జెన్సీలో ఆ పాలసీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లానే ఈ పెన్షన్ పాలసీ చాలా ఇంపార్టెంట్. 60 ఏళ్ళ తర్వాత అందరికీ ఎంతో కొంత పెన్షన్ రావాలి చేతికి, ఎంతో కొంత. అది హ్యాండీ ఇన్కమ్ అన్నమాట. ఏదో రకంగా మనకి సర్దుబాటు జరుగుతుంది 60 ఏళ్ళ తర్వాత. సో 50 ఏళ్ళు కాబట్టి 10 ఏళ్ళ డ్యూరేషన్ ఉంది. పోనీ 65 ఏళ్ళ వరకు, 65 ఏళ్ళ నుంచి మనం పెట్టుకున్నా కానీ డ్యూరేషన్ 15 ఏళ్ళు. అయ్యా వృద్ధాప్య పెన్షన్ అది సరిపోతుంది. ఆ బస్సు పెట్రోల్కి అయిపోతుంది. ఒక టైర్, కార్ టైర్కి లేకపోతే బండి టైర్కి అయిపోతుంది. ఏం చేస్తాం, మన బండి నడవాలి అంటే డెఫినెట్గా అందరు మాత్రం పెన్షన్ పాలసీ తీసుకోండి. ఏదో రకంగా మీ ఫ్రెండ్స్ని అడగండి, లేకపోతే ఎల్ఐసి వాళ్ళని అడగండి, హెచ్డిఎఫ్సి వాళ్ళు, ఎవరినైనా సరే ఖచ్చితంగా పాలసీ తీసుకొని ఉంచుకోండి. అది మాత్రం చాలా ఉపయోగపడుతుంది. 60 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది దాని వాల్యూ ఏంటనేది, దాని విలువ. అది దాని విలువ. ఇందాక మనోడు బోల్డెన్ వీడియోలు తీసాడు, అవన్నీ ఏవేవో చెప్తే అవన్నీ కూడా పంపిస్తాడేమో. చూస్తాలేరా, మంచి ఇప్పుడు మంచిగా నువ్వు చెప్పింది మంచి చెప్పావు, చెడేం చెప్పలేదు కదా దాంట్లో. అందరూ ఏంటంటే బాబు కొంచెం ఆల్కహాల్ తగ్గించండి అని చెప్పాను అంతే. ఎలా తగ్గిందా చెప్పండి. కొంచెం చివరి ఇంత లాంగ్ నవ్వాలి. అది మహాకాళేశ్వర్లో ఏదో 1 or 2 అట్లాంటి కేసెస్ ఉంటాయి, కానీ మోస్ట్లీ ఏంటి అంటే మంచిగా ఎదగాలనుకుంటే తీసుకోవాల్సిన ఆయన అంతే. ఎవరైనా, రాముడైనా, కృష్ణుడైనా, గణపతి అయినా, హనుమంతుడైనా, కృష్ణుడిని కొంతమంది ఆదర్శంగా చూసుకుంటే ఇంకోలా సరదా జోక్గానే కాదు, నువ్వు చెప్పేవారు ఏదో అలా అన్నాక సరదా జోక్గా అంటే ఇలా తీసుకుంటే ఒక రకం ఉంటుంది, ఇంకోలా తీసుకుంటే ఒక మంది ఇష్టం. అది యాక్చువల్గా చాలా మంది ఆ కాన్సెప్ట్ కొంచెం ఆ కాన్సెప్ట్ రాంగ్ గా తీసుకున్నారు. ఆయనకు ఒక 16,000 గోపికలు ఉన్నారు, అక్కడ గోపికలు లేదు. అది మన వేరియేషన్ ఆఫ్ హ్యాపీనెస్. ఆయన చుట్టూ సంతోషం ఉంటుంది,
ఆ సంతోషాన్ని 16,000 మంది గోపికలుగా ఆయన వర్ణించారు తప్ప ఆయన అస్కలిత చాయిస్ అంటున్నాడు. ఆయన మనకి ఏంటంటే మనం ఆ కాన్సెప్ట్ తీసుకుని దాన్ని ఆయన ఎక్కడ ఏం తప్పు చేయలేదు, ఎప్పుడు ఇలా చేయలేదు. మనం చిన్నప్పటి నుంచి గోపికలు తిరిగే అంటే మీరు ఇక్కడ వాళ్ళ భర్తలు చనిపోయినటువంటి అదే దాన్ని ఏమంటారు విడోస్. ఆ విడోస్ కి సంఘంలో ఒక ఉన్నత స్థితి తీసుకురావడం కోసం కృష్ణుడు వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. అదే ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పారు కదా, ఆ ఫీలింగ్ మనం కూడా హ్యాపీగా అది విడోస్ అని చెప్తాను. సో నేను ఎల్లుండి నేను రిలీవ్ అవుతున్నాను. సండే ట్రావెలింగ్ ఉంటుంది, మండే జాయిన్ అవుతాను. మీ అందరూ తిరిచి రండి. అక్కడ శ్రీరంగం అనే ప్లేస్ ఉంది. శ్రీరంగం అనే దేవుడి ప్లేస్ ఉంది. విష్ణుమూర్తిలా శయనమూర్తిలా ఉంటాం అన్నమాట. మనమంతా ఉండవల్లో ఉంది కదా. అయ్యా ఉండవల్లో తిరుమలలో మనం నుంచొని చూసాం స్వామి వారిని. ఒకసారి పడుకొని ఉంటే అది అంటే ఇది 108 దివ్య దేశాలు ఉన్నాయి విష్ణుమూర్తి టెంపుల్స్. నా సార్కి తెలిసిన అవుతున్నారు టాలీ 108 దివ్య దేశాల్లో ఫస్ట్ దివ్య దేశం శ్రీరంగం. చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ క్షేత్రం గొప్పతనం కావేరి నది ఉంది అక్కడ. ఈ శ్రీరంగంలో తిరుమలలో కన్నా ఎక్కువ ఉత్సవాలు శ్రీరంగంలో జరుగుతాయి. 365 రోజుల్లో తిరుమలలో 340 346 ఎన్నో దొరుకుతాయి. ఇందులో 400 పైచిలకు దొరుకుతాయి. అంటే ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం, ఏదో ఒక ఉత్సవం. చివరికి మనం మీకు తెలిసి ఉంటుంది గజేంద్ర మోక్షం తెలుసు కదా, అది రియల్గా ఎనాక్ట్ చేస్తారంట. అంటే గజేంద్ర మోక్షం అంటే పెద్ద చెరువులో ఏలు వెళ్ళి ముసలి కాలు పట్టేస్తుంది కదా, అది రియల్గా ప్రతి సంవత్సరం చేస్తారు. అప్పుడు స్వామి వచ్చినట్టు వచ్చి ఆయన శంకు చక్ర గద పద్మాలతో వచ్చినట్టు, ఆయన సుదర్శన చక్రంతో విముక్తి ముసలిని చంపేసినట్టు, అది రియల్ గా చేసినట్టు ఒక డ్రామా చేస్తారట. అంటే అది కూడా ఒక ఉత్సవమే. కాబట్టి మీరందరూ శ్రీరంగం రండి, శ్రీరంగనాథుని దర్శనం చేసుకోండి. నేను అక్కడే ఉంటాను. ఐ ట్రై టు డూ మీకు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్గా ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేస్తాను. మా ఇంట్లోనే ఉండొచ్చు, హోటల్ గట్టి కూడా అవ్వలేదు. కాకపోతే శాకాహారం వచ్చినప్పుడు ఇంకా శాకాహారం మీద డిపెండ్. అట్ ది సేమ్ టైం అక్కడ 5వ లింగం ఉంది, జమ్ముకేశ్వర్. అది కూడా 2 వైష్ణవులు అండ్ బస్ వేసుకుని వెళ్ళిపోవడం అంతా ఇదే ఎప్పుడు దానికి ఎట్టగొద్దు చెప్తున్నాగా ఒకటి జలలింగం జమ్ముకేశ్వర్ బస్సు పెట్టి ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ అటు ఇటు. అక్కడి నుంచి మధురై కూడా ఒక క్యాంప్ వేద్దాంలే బాబాయ్, ఏముంది. మధురై 120 కిలోమీటర్లు. అక్కడ మధుర మీనాక్షి మనకి అమ్మవారు ఎలా అయితే కనకదుర్గ అమ్మవారు. అసలు ఇది చెప్పేదే ఉంది. మధుర మీనాక్షి మన టికెట్ మాటలోనే అమ్మవారు కదా. కాబట్టి మీరు అన్నీ అవన్నీ చూడొచ్చు. నువ్వు ముందు వెళ్ళి కొద్దిగా సెటిల్ అవ్వరా అక్కడ. సెటిల్ అయిన తర్వాత మేము అందరం కట్టుకుని వస్తాం ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ అందరం కూడా మనం కుమార్ బాబాయ్కి ఆల్ ద బెస్ట్ చెప్తాం. గుడ్ విషెస్ కుమార్ అండ్ ఫ్యామిలీ. అలాగే మన మెమరీస్ గ్రూప్ ఫోటో నువ్వు కూడా బాబాయ్ అందరం చేసి కమ్ హియర్. దయచేసి రండి బాబాయ్, ఫోటో దిగుదాం. నేను సరిపెడతాలే కానీ ఉండరా ముందు ఉన్నాగా. పర్లా వెనక్కి వెళ్ళండి రా, కొద్దిగా హైట్గా ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. అన్నీ పడతాయి కొద్దిగా. నేను కవర్ చేస్తారా, మీరు ఏ ఇబ్బంది ఏం పడవసరలా నా విషయం. చూపిస్తాం. 4 అడుగులు సాగుతాయి చేతులు పైకి.
భద్రా ఇట్లా కొంచెం రే, కొంచెం. బాబాయ్ అందరు కవర్ అవుతున్నారా? అందరూ కవర్ అవుతున్నారు రా. బాగున్నా? రే, రే, ఓకే ఓకేరా ఓకేరా ఓకేరా, ఇబ్బంది ఏం లేదు. వస్తున్నా దగ్గర తీసుకురా అని కూడా తీసుకురా. తీద్దాం, వస్తున్నా. బాణి అన్ని పడుతున్నాయి. అన్నీ పడతాయి బాబు, చెప్పా కదరా అన్ని నా చేతుల పైకి సాగుతాయని. అందరూ ఎవరు పట్టుకోండి. శంసార్ బాబాయ్ బయటికి వెళ్దాం బాణి. అవసరం లేదురా, ఇక్కడే చాలు చాలు చాలు. జై హో కేఎల్కేజీ. జై హో కేఎల్కేజీ. జై హో. అడగానే ఇప్పుడు మా అమ్మ ఎన్ని వాడడం పోతున్నాను. కాలేజీలో 11:30 కదా, 11:30 శ్రీ చంద్రబాబు రోజు శ్యామ కూడా బాగుంది. అది తాడు మార్చి తీసేది. సార్ కనపడింది సార్. చూడండి, ఇంతకు ముందు తాడు ఉండేది కదా, తాడు తీసి కీచేది వేసినారు సార్. అయితే అక్కడ తగిలిచ్చారు, నేను కూర్చుంటా కదా, తగిలిచ్చారు. అలా ఎలా పడేస్తావురా? బాబాయ్ పెరుగులోకి బాబాయ్ వేసుకున్నా, లాస్ట్ ఐటమ్ వేసుకున్నా. ఎవరుంటారా ఒడియాలు పెట్టట్లేదంట. రా అన్నప్పుడు మనం ఏం చేస్తే టెంప్ట్ అయిపోతాం. జిమ్కి వెళ్తున్నా.